దేశం కోసం అమరులైన వీరుల రక్తం సింధూరం, త్యాగం రెమ్మకు పూయునులే ఎర్రటి రక్తపు మందారం. ఆ ఎర్రని మందారాలే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఉరికంబాలెక్కి ఉయ్యాలూగిన ఆ ముగ్గురు త్యాగమూర్తులను తలుచుకుందాం, గుండెల్లో నిలుపుకుందాం. కోసము మెలిపెట్టినారు మీసము, ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశము. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, వీరందుకోండి వీరులు జోహారులు. జగములోన ఒల్లు జలధారించెటి ఉరి కంబమెక్కి మూగినారు. స్వతంత్ర పోరులో భారతమ్మకు సాదరముగా ప్రణవిల్లి, స్వతంత్ర పోరులో భారతమ్మకు సాదరముగా ప్రణమిల్లి, పచ్చని మా బ్రతుకు కొరకు వెచ్చని మీ ఊపిరూదిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, వీరందుకోండి వీరులు జోహారులు. జగములోన ఒల్లు జలధారించెటి ఉరి కంబమెక్కి మూగినారు. స్వతంత్ర పోరులో భారతమ్మకు సాదరముగా ప్రణవిల్లి, స్వతంత్ర పోరులో భారతమ్మకు సాదరముగా ప్రణమిల్లి, పచ్చని మా బ్రతుకు కొరకు వెచ్చని మీ ఊపిరూదిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, వీరందుకోండి వీరులు జోహారులు. తండ్రితో చిన్నప్పుడు పొలముకెళ్ళినప్పుడు విత్తనాలు నాటితే మరి మొక్కలొచ్చినప్పుడు, తోటాలు నాటితే వచ్చునా తుపాకులు అని అడిగినారు. తోటాలు నాటితే వచ్చునా తుపాకులు అని అడిగినారు. ఆ పసితనములోనే తెల్ల త్వరలపై కసితనము చూపిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, అందుకోండి వీరులు జోహారులు, వీరందుకోండి వీరులు జోహారులు. తెలిసిన అధ్యయన బాట వీడలేదు, మీరు రాసిన వీలునామా దోపిడీకి పంచనామా. చివరి కోరికలో కూడా దేశ
సమాజము కొరకు ప్రగతి